Yeah, good evening, all of you. Hello. Yeah, guys, వాయిస్ వినపడుతుందా? Yes, sir. Yes, sir. Clear, sir. Yeah, Clear. ఎలా? Yeah, Happy New Year. okay, done. హ్యాపీ న్యూ ఇయర్. రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఎంజాయ్ చేశారు ఎస్టర్డే? బాగా ఎంజాయ్ చేశారా? హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు? సార్ నేను ఉన్నాను సార్ హైదరాబాద్ లో. ఎలా బాగా జరుగుతుంది హైదరాబాద్ లో నైట్? మైత్రివనం, అమీర్పేట్ రోడ్స్ అన్ని ఫుల్ 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 అయిపోతాయి. సార్, ఫుల్ సార్. చాలా అంటే డ్రంక్ అండ్ డ్రైవర్ చాలా మంది దొరికిపోయారు. అది మామూలేలే, అది సేవ్ నార్మల్ గా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఓకే, అవును జరిగేటి సార్. ఎట్లా జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే ఐ థింక్ హైదరాబాద్ లో చాలా బాగుంటుంది. అండ్ 31st లాస్ట్ నేను 20 అనుకుంటా, ఒకసారి ఏమో ఉన్నాను. భయంకరంగా ఎంజాయ్ చేశారు అబ్బా, నిజంగా. చాలా అసలు ఉంటుంది సార్ ఇక్కడ. చాలా బాగా చేశారు. ఒకసారి చూసాను నైట్, ఎక్సలెంట్ గా బాగా అనిపించింది. ఓకే, గుడ్. సో డన్. ఇంకా కమింగ్ టు అవర్ పాయింట్స్, లైక్ సో లాస్ట్ క్లాసెస్ లో మనము గ్రూప్స్ లైక్ డిపార్ట్మెంట్ వైజ్ గా ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేసి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, ఐ థింక్ అందరూ క్లియర్ చేశారు అనుకుంటున్నాను. సో టుడే వచ్చేసి బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్ అని చెప్పొచ్చు. అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్. సో ఈ ట్రాన్సాక్షన్స్ సర్వీస్ కంపెనీలో మనం ఏ విధంగా చేయొచ్చు? ఈ అకౌంట్స్ పేయబుల్ అనేది ఇన్వెంటరీకి యూజ్ చేస్తారు, సర్వీస్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, మెయిన్ గా ఈ అకౌంట్స్ పేయబుల్స్ ద్వారా, అకౌంట్స్ రిసీవబుల్స్ ద్వారా, లైక్ బిల్ వైజ్ అని కూడా దీన్ని మనం పిలుస్తాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంతవరకు ఐడియా ఉందో చెప్పండి. అసలు ఎందుకు పేయబుల్స్, రిసీవబుల్స్ ఎందుకు యూజ్ చేయాలి అకౌంట్స్ లో? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్పండి, డోంట్ వరీ. చెప్పండి, ఎందుకు యూజ్ చేస్తారు? ఎనీ ఐడియా? ఎనీవన్ మీకు ఎంతవరకు తెలుస్తే అంతవరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. లైక్ జగదీప్, జగన్, శర్వన్, సార్ శ్రీనివాస్, రమేష్, చెప్పండి. వాట్ ఈస్ ద సార్ మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్? ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు, చెప్పండి. సార్ అది అకౌంట్స్ రిసీవబుల్ అంటే మనకు మీన్స్ ఇన్కమ్ వచ్చేటి సార్. అంటే మనం ఏదైతే పెడతామో ఇన్కమ్, ఎక్స్పెన్స్ పెడతామో దాని మీద వచ్చేది ఇన్కమ్ కి వచ్చేదాన్ని కరెక్ట్ అంటారు. మీనింగ్ ఏంటి? మనకు రావాల్సిన దాన్ని కరెక్ట్ గా ఏమంటారు? రిసీవబుల్స్ అంటారు సార్. రిసీవబుల్స్ అంటారు సార్. పేయబుల్స్ పేబుల్స్ అంటే అంటే మనం పే చేసేది. సో మనం పే చేయాల్సినవి. ఓకే, సో కరెక్ట్ మీనింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ అనొచ్చా? అకౌంట్స్ పేయబుల్ కానీ, అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ పెండింగ్ బ్యాలెన్సెస్ అనొచ్చా? ఎస్ సార్ అనొచ్చు. బిల్ వైజ్ బిల్ అనొచ్చు, ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ బి అంటారు సార్. పెండింగ్ బ్యాలెన్సెస్ అనొచ్చు. ఓకే, అవుట్ గోయింగ్ పేమెంట్స్, ఇన్కమింగ్ పేమెంట్స్. ఓకే, వెరీ గుడ్. సో అకౌంట్స్ పేయబుల్స్ అంటే ఏంటంటే, పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ మన బిజినెస్ రెగ్యులర్ గా సప్లైయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే మన బిజినెస్ కస్టమర్స్ కి సేల్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఎలా అయినా కావచ్చు. మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఆల్మోస్ట్ మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు. మ్యూట్లో పెట్టుకోండి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా ముందుకు వెళ్ళదు. టీవీ దగ్గర కూర్చోవద్దండి క్లాస్ వినేటప్పుడు, దయచేసి. క్లాస్ విన్న కొద్దిసేపు అయినా 40 minutes మైండ్ పెట్టి వినండి. ఓకే, టీవీ దగ్గర కూర్చోవద్దు. ఓకే, సో లైక్ అంటే ఆల్మోస్ట్ మనము మన బిజినెస్ ఏ సప్లైయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినా, లేదంటే మన బిజినెస్ ఏ కస్టమర్స్ కి సేల్ చేసినా, ఓకే, సో మనము పర్చేజ్ చేసేటప్పుడే చెప్తాము, లేదంటే సేల్ చేసేటప్పుడే కస్టమర్ మనకి చెప్తాడు, సార్ నేను టోటల్ అమౌంట్ అట్ టైం ఇవ్వలేను, సో నాకు కొంచెము క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వగలుగుతారా, నేను పూర్తి అమౌంట్ నేను పే చేయలేను అని ముందుగానే వాళ్ళు చెప్తారు. ఓకే, మీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి వాటిని ఓకే చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్. ఓకే, సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం ఏ విధంగా బిల్ నెంబర్ వైజ్ గా ఎలా పర్చేజ్ చేస్తాం, బిల్ నెంబర్ వైజ్ గా ఏ విధంగా అమౌంట్ పే చేస్తాం, కస్టమర్స్ కి
బిల్ నెంబర్ వైజ్ గా ఎలా సేల్ చేస్తాం, కస్టమర్స్ దగ్గర నుంచి బిల్ నెంబర్స్ వైజ్ గా ఏ విధంగా అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఫైనల్ గా మనకు పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయి అనేది మనము ఏ విధంగా బ్యాలెన్సెస్ చూస్తాం. అండ్ కంప్లీట్ అయిన బిల్ నెంబర్స్ కనిపించవు, పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే కనబడతాయి. ఎలా అనేదే ఇక్కడ మన కాన్సెప్ట్. ఓకే, సో దీంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఏంటవి? న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్ అని 4 ఆప్షన్స్ మనకు చూపిస్తాయి. అవి ఎప్పుడు అనేది మనము ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాం. సో కంపెనీ నేమ్ ఏముంది మా బిల్ వైజ్ మెయింటెనెన్స్ లో? కంపెనీ నేమ్ ఏముంది? కళ్యాణి ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. ఓకే, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫీచర్ మనం వేసి పెట్టాల్సి వస్తుందమ్మా. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి. ఈ రోజు ప్రాబ్లం వరకు ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ కూడా ఎస్ లో ఉండాలి. రిమైనింగ్ నో పెట్టండి, నో నీడ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేసు, ఇవన్నీ కామన్ గా. సో ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం. నిన్న మీరు గ్రూప్ లోకి వెళ్ళారు, ఈ రోజు గ్రూప్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళొచ్చు. ఎంటర్. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. మీరు రియల్ టైం లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తే బాగుంటున్నది మీ నిర్ణయం. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్, సండ్రీ క్రియేటర్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు ఎఫ్ లెవెల్లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఎస్ వస్తుంది. అదే టాలీ ERP9 లైన్ అయితే మనమే ఎస్ పెట్టేవాళ్ళం, కానీ టాలీ ప్రైమ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ ఎస్ లో ఉంటుంది. ఓకే, ఇది ఎస్ లో ఉంటేనే మీకు బిల్ నెంబర్స్ జనరేట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. గుర్తుపెట్టుకోండి, సండ్రీ క్రియేటర్స్ కి సండ్రీ డెబ్టార్స్ కి ఇద్దరికి వస్తాయి. కంట్రోల్ సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ సో నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సండ్రీ డెబ్టార్స్. చూసారా, దీనికి కూడా ఎస్ వచ్చింది. కంట్రోల్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ శ్రీ కంప్యూటర్స్. దీనికి బిల్ నెంబర్స్ లేవు కాబట్టి నో నీడ్. సండ్రీ క్రియేటర్స్ ఇది నో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కంప్యూటర్ పర్చేస్ ఫ్రమ్ శ్రీ కంప్యూటర్స్, దానికి బిల్ నెంబర్స్ లేవు కదా. కంట్రోల్ సేవ్. మీరు చేసింటే చూడాలంటే లైక్ ఆల్టర్ లో ఉంటాయి, ఏవైనా మిస్టేక్స్ చేసినా మార్చుకోవచ్చు. ఎస్కేప్. ఆల్టర్ లోకి వెళ్ళి మీరు చేసిన లెడ్జెస్ అన్ని చూడొచ్చు. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ? రిసిప్ట్, క్యాపిటల్, అమౌంట్ ఎంత? 5 lakhs. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ ఏముంది? క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్, కాంట్రా. సో 1 lakh. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ పర్చేస్ చేంజ్ మోడ్ యాజ్ ఓచర్. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం? ప్రియాటెక్ సొల్యూషన్స్, కంట్రోల్ అమౌంట్ ఎంత టోటల్ గా? 2 lakhs. ఓకే, ఇక్కడ చూసారా, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అకౌంట్. సో న్యూ రెఫరెన్స్ అంటే ఏంటి? కొత్తగా బిల్లు మనము ప్రియాటెక్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం 2 lakhs. మనం చెప్పాం సార్కి, సార్ ఆ 2 lakhs అమౌంట్ ఒక 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసి ఇవ్వండి, నా దగ్గర ఏ అమౌంట్ సరిపడా అమౌంట్ ఉంటుందో అది నేను మీకు క్లియర్ చేసుకుంటూ వస్తాను అనేసి ముందుగానే మన సప్లయర్స్ తో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం క్రెడిట్ ఇవ్వకపోతే కస్టమర్స్ పెరగరు, 100% బిజినెస్ లాస్ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి బిజినెస్ లో. ఓకే, సో ఇక్కడ న్యూ రెఫరెన్స్, కొత్తగా బిల్లు రైజ్ చేస్తే న్యూ రెఫరెన్స్, అది పర్చేజ్ లో అయినా సేల్ లో అయినా. తర్వాత ఆ కొత్తగా రైజ్ చేసిన బిల్ నెంబర్ ఏదైతే ఉందో, ఆ రైజ్ చేసిన బిల్ నెంబర్ ని అమౌంట్ పే చేస్తే అది అగైనెస్ట్ రెఫరెన్స్.
ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ అమౌంట్ ఇచ్చి తీసుకుని వెళ్ళడం. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం. ఇప్పుడు మనం న్యూ రెఫరెన్స్ తీసుకుందాం. బిల్ నెంబర్. సో 2 lakhs ని బిల్ నెంబర్ 100 మీద ఎంత డివైడ్ చేశాడు? 80,000. ఇక్కడ డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్ ఉంది. ఇప్పుడు మనకి ఈఎంఐ మాక్సిమం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఇస్తారు కదా ఈఎంఐ. ఆ డేట్ లోపల నీ అకౌంట్ లో డబ్బులు ఉండాలా, ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. అట్లా బిల్ 45 నెంబర్ days, sir. 100 మీద 80,000 మీద మీరు ఏ డేట్, ఈరోజు 1వ తేదీ, 3వ తేదా, 4వ తేదా ఆ డేట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4వ తేదీ అనుకోండి. ఆ తేదీ లోపల నువ్వు ఇస్తావా అనేది డ్యూ డేట్. ఓకే, సో అక్కడ ఇవ్వచ్చు. ప్రెజెంట్ నో నీడ్. చెప్పండి బ్రదర్. Sir, nothing, sir. Nothing, sorry. బిల్ నెంబర్ నెక్స్ట్ ఏముంది? 200. ప్రతిసారి టైప్ చేయకుండా బిల్ నెంబర్ అని కంట్రోల్ సి ఫర్ కాపీ. బిల్ నెంబర్ 100 మీద 80,000 ఇస్తా అని చెప్పారు. తర్వాత 50,000. కంట్రోల్ బి పేస్ట్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. సో 40,000. కంట్రోల్ బి పేస్ట్. 400. 30,000. ఓకే, సేవ్. అంటే ఆ 2 lakhs పర్చేజ్ చేస్తాం ఎవరి దగ్గర? ప్రియాటెక్ సొల్యూషన్ నుంచి. ఆ 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసాం. నెక్స్ట్ డెబిట్ పర్చేజ్ సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ F8 చేంజ్ మోడ్ యాజ్ వచ్చర్. ఎవరికి సేల్ చేసాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ టోటల్ అమౌంట్ 2,50,000. ఎంటర్. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 201. సో కస్టమర్ కి మనం సేల్ చేసామండి, 2,50,000 కి సేల్ చేసాం. ఓకే, అతను అడిగాడు, సార్ ఆ 2 lakhs అమౌంట్ 50,000 అట్ టైం పే చేయలేను, నాకు లైక్ బిల్ నెంబర్స్ డివైడ్ చేసి ఇవ్వండి అనేసి. అప్పుడు మనం డివైడ్ చేసాం. టూ నాట్ 202. కంట్రోల్ సి కాపీ. 40,000. 203. 204. సేల్స్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, బాగుంది. నెక్స్ట్ అమౌంట్ పే చేయాలి కదా. పేమెంట్ క్రెడిటర్ ఎవరు వస్తారు? పేమెంట్ క్రెడిటర్. పేమెంట్ తీసుకున్నా ఎవరు వస్తారు? క్రిస్టా ప్రియాటెక్ వస్తుందా? ఎవరు వస్తారు మా? చెప్పండి, ఎవరు వస్తారు మా? ప్రియాటెక్ సొల్యూషన్స్ వస్తాయి, సార్. ప్రియాటెక్ వస్తుందా? అవును, సార్. వెరీ గుడ్. సో పైన ఏమో 2 lakhs పర్చేజ్ చేసాం, మనం డబ్బులు ఇచ్చేది మాత్రం 1,50,000 ఇస్తున్నాం. పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయి చూద్దాం. అగైనెస్ తీసుకోండి. ఇప్పుడు 100 మీద 80,000 పర్చేజ్ చేశారు, ఎంత ఇస్తున్నారు? 50,000 ఇస్తున్నారు. 200 మీద 50,000 పర్చేజ్ చేశారు, ఈ 50,000లో 30,000 ఇస్తున్నారు. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 300 మీద 40,000 40 ఇచ్చేస్తున్నారు, అది కనిపించదు. 400 మీద 30 కనిపించదు. ఇప్పుడు క్యాష్ తీసుకో. నెక్స్ట్ సేల్ చేశారు కస్టమర్ కి, ఇప్పుడు వాళ్ళ నుంచి డబ్బులు వస్తుంది. మన బిజినెస్ ఇన్కమ్ రిసిప్ట్ ప్రైవేట్ లిమిటెడ్. టోటల్ గా 2,50,000 సేల్ చేశారు, కస్టమర్ మాత్రం 2,20,000 ఇస్తున్నారు. అగైనెస్ట్ 201 మీద 1 lakh సేల్ చేశారు, కానీ 80,000 వాళ్ళు ఇచ్చారు. 40 మీద 40కి 40 ఇచ్చేసారు, 0. 60,000 మీద 50,000 ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ F7 కంప్యూటర్ 25,000. 3 కంప్యూటర్స్ ఇలాగా. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేసినా ఇక్కడ సరి చేసుకోవచ్చు.
ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ ఎంత 50,000. 25 లో 2 వెళ్ళిపోతే 50,000 నెట్ ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అని ఒక చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 అండ్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1. చూడండి, ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి మాత్రమే కనపడతాయి. సో బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసాం, 50,000 ఇచ్చాము, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 50 పర్చేజ్ చేసాము, 30 ఇచ్చాము, 20 బ్యాలెన్స్ ఉంది. 2 కలిపితే 50,000 బ్యాలెన్స్ ఉంది. ఓపెనింగ్ అమౌంట్ 2 కలిపితే 1,30,000. పేట్ లిమిటెడ్ ఆల్ట్ F1. సో 1 lakh లో సేల్ చేసాము, కస్టమర్ 80,000 ఇచ్చాడు, 20 పెండింగ్ ఉంది. 60 సేల్ చేసాము, 50 ఇచ్చాడు, 10 పెండింగ్ ఉంది. 2 కలిపితే 30,000. పేయబుల్స్ వెళ్తే ఇక్కడ షో చేస్తుంది పెండింగ్ బ్యాలెన్సెస్. రిసీవబుల్స్ వెళ్తే మనకు రావాల్సిన అమౌంట్స్ ఇక్కడ షో చేస్తుంది. ఇది మన సర్వీస్ లో చేయొచ్చు, ఇన్వెంటరీలో కూడా చేయొచ్చు. ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. సో దీన్ని మనం పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ లైక్ బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ అని కూడా మనం దీని గురించి చెప్పచ్చు. ఓకే, క్లియరా? అర్థమైందా కాన్సెప్ట్ ఇది? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అర్థమైందా? క్లియర్ మా? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియర్? ఓకే.